ప్రభునందు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ఉదయకాల కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున 4357 దినమున ఇలాగూ మనమందరం చేరి అవటానికి దేవుడు తన మహాకృప చూపాడు. ఉదయకాల సమయంలో మరి ఈ కాన్ఫరెన్స్ ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు ఆదినారాయణ ఉన్నారు, ప్రార్థన చేయాలని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు మా గొప్ప తండ్రి, కరుణా సంపన్నుడా, పూజ్యునుడా, మీ స్తోత్రములు. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున మీకు ముఖ దర్శనం చేసుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము పాటి వారం నైనా దుమ్ముదులు వంటి వారం, ఎన్నికలైన వారం, అంతలో కనబడతలో మాయమైపోయి వంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గొప్ప రక్షణ భాగ్యం మాకు ఇచ్చినారు. లేని వారికి భాగ్యం తెచ్చేయండి. మీ రక్షణలో మేము కొనసాగుతుండగా మమ్మల్ని మీరే చేయబెట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నేను మరి తండ్రి పాపభూయిష్టమైన ఈ లోకం, మరి తండ్రి మాలిన్యంతో కూడుకున్న ఈ లోకంలో మరి తండ్రి మేము యాత్ర కొనసాగిస్తుండగా మరి తండ్రి ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా దినదినము నూతన పరుచుకుంటూ కడుక్కుంటూ మీ వాక్యమైన అర్థంలో మా ముఖం చూసుకుంటూ మా జీవితాన్ని సరి చేసుకుంటూ చక్క చేసుకుంటూ మీ వైపు చూస్తూ ముందుకు సాగలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయకాల సమయంలో ఇలాగా మేమందరము నాయన ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్రభు ఏక మనసుతో, ఏకాత్మతో, ఆశతో, ఆక్తులతో మరి తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి నాయన మీ యొక్క నాయన మరి తండ్రి మాటలను వినగలిగే గొప్ప ధన్యతను మాకు ఇచ్చేందుకు వందనాలు. ఈ దిన కార్యక్రమం అంతట్లో నాయన కాన్ఫరెన్స్ అంతట్లో మీరు నుండి నడిపిస్తున్న మీ దాసుల్ని, భారం వహిస్తున్న వారిని, బాధ్యత వహిస్తున్న వారిని, ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చేరి రావాల్సిన బిడ్డలు సకాలంగా చేరగలనట్టు సహాయం తెచ్చండి. ముఖ్యంగా పాట పాడే వరకు మంచి స్వరం అనుగ్రహించండి. వాక్యం అందించే విద్యాసని ప్రభాకర్ రావు గారిని మంచి జ్ఞానం చేతి నింపి చక్కటి వర్తమానం అనుగ్రహిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మీ దీవుని చేతి నింపండి అయా. మెట్టుకు ఇప్పుడు యొక్క కూడిక అంతట్లో ప్రభావ ఆదరించి అంతవరకు అయా దృష్టి వహించి ఆశనులే మీ ఆత్మను నడిపింపదీచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మేమందరం వినగలిగే జీవిని గ్రహించుకునే మనసును ఆ ప్రకారంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ నెట్వర్క్ ద్వారా మరి ఇతర కారణాల ద్వారా కూడా సమస్యలు రాకుండా చక్కగా నాయన మరి తండ్రి ప్రభువ మరి తండ్రి మరి ప్రభు కొనసాగునట్లు మీ కృప చూపమని మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అయినటువంటి యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది మంచిది. ప్రార్థించిన పెద్దలు ఆదరణకు ప్రేమ వందనాలు. మరి మన మధ్య గాయకులు దేవుని దాసులు గుడిపాటి తిమోతి అన్నగారు ఉన్నారు. పాట పాడాలని కోరుచున్నాం. 42 చరణాలు మాత్రం. తిమోతి అన్న వందనాలు. వందనాలు. దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన దేవుని దాసులకు, సహోదర సహోదరులకు, పెద్దలకు, బాధ్యత వహించి పరిచర్య జరిగిస్తున్న దేవుని దాసులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకు అందరికీ ప్రభునామమున ప్రేమ వందనాలు. పిల్లరా, పాట పాడి ప్రభునామాన్ని స్తుతిద్దాం. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు,
మనవుని రూపమెత్తావు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు. సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు. సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు. వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు. వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నీలోన జాలి పొంగి నాలోన శాంతి నిండి. నీలోన జాలి పొంగి నాలోన శాంతి నిండి. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు. వెకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు. వెకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెత్తావు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి. పరలోకమును విడిచి
దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా ఆ యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. అన్నా వందనాలన్నా. వందనాలన్నా, మంచిది. చక్క పాట పాడి ప్రభును స్తుతించిన మన ప్రియులు మరి గుడిపాటి తిమోతి అన్నకు ప్రేమ వందనాలు. సమయంలో మన మధ్య దేవుని దాసులు ప్రభాకర్ అన్న గారు మార్కపురం నుంచి మన మధ్య ఉన్నారు, వాక్య పరీక్ష నిమిత్తము. అంతకుముందు దేవుని దాసు శివారెడ్డి అన్న గారు ప్రార్థించాలని కోరుతున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి, గడిచిన కాలం అంతట్లో ఈ రాత్రి అంతట్లో మరి మా ప్రభు నీ కాపుదల, నీ భద్రత ఇచ్చి మంచి నిద్ర విశ్రాంతి కలుగజేసి ఉదయ కాలంలోనైనా ఎక్కువ జామునే మరి మా ప్రభు నీ పాదాల చెంత చేరి ఇదిగో నా తండ్రి నేను స్తుతించేదన్నట మా ప్రభు నీ వాక్యాన్ని మరి మా ప్రభు మేము చదువుకునే ధన్యత మరి మా తండ్రి నీవు మాకు ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి. నేను కీర్తనల ద్వారా పాటల ద్వారా తండ్రి నీవు మహిమ పొందినందుకే స్తోత్రములు. నా తండ్రి ఇప్పుడు నైనా నీ దాసుని మరి మా ప్రభు మరి నా తండ్రి నేను మా సహోదరుని తండ్రి ప్రభాకరణ తండ్రి మా మధ్యలో నిలవబెట్టి మరి మా తండ్రి నీవు మారినైనా మాకు మరి మా తండ్రి ఏ మాటలు వినిపించిన విన్నావో మరి మా తండ్రి ఆ మాటలు నేరుగా సూటిగా మాతో మాట్లాడటకు తండ్రి నీ దాసుని అభిషేకించండి. నేనా మరి మా ప్రభువ ఆ మాటలు మాట్లాడుతుండగా నా తండ్రి నీ దాసుడినైనా మేమందరం వినడానికి తండ్రి ఆ ప్రకారము జీవించటానికి కృప చూపించమని నా తండ్రి మరి మా ప్రభువ ఈ సమయం మొదట్లో తండ్రి ఎటువంటి తండ్రి అంతరాయం లేకుండా కృప చూపించి ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచి నీవు మహిమ పొందమని మా ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు శివారెడ్డి అన్నకు ప్రేమ వందనాలు. మన మధ్య మరి వాక్య పరీక్ష నిమిత్తం ప్రభాకర్ అన్న గారు మార్కపురం నుంచి ఉన్నారు. మరి ముందున్న సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నాం. అన్నా వందనాలు. నా ప్రభాకర్ అన్న ప్రభునామములు అందరికీ వందనాలండి. వందనాలు. ప్రభువారి మహాకృప చేత మరొక పర్యాయం మన అందరము దేవుని పాద సముఖంలోనికి చేరరావడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు. అలాగూ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న పరిశుద్ధులందరికీ ప్రభునామంలో మరొకసారి వందనాలు. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రభువారు మన కొరకు మాటలు దీవించునుగాక. ప్రియమైన వారులారా, మనము గత కొన్ని దినాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ దగ్గర మనకు దొరికే అనేక అనుభవాలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అనే
కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రికలోని మాటను ఆధారం చేసుకొని సిలువ మనకు ఎలాగూ శక్తినిస్తూ ఉంది, సిలువను గూర్చిన సంగతులు మనకు ఎలాగూ శక్తినిచ్చి దేవుని కొరకు జీవించడానికి, ఆయన ప్రజల కొరకు మనం జీవించడానికి ఎలాగ మనకు ప్రోత్సాహకరంగా ఉందో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత పాఠంలో కొరింథీయులకు పౌలు గారు రాస్తూ, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని ప్రభువారు మనల్ని గొప్ప చేయడానికి ఆయన ఎలాగో దీనుడయ్యాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఉన్న సంగతి మనం ధ్యానం చేసే ముందు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు అందించిన ప్రధానమైన సందేశము సంఘము దాని సమగ్ర రూపాన్ని గురించి మనకు ఎఫెసీ పత్రిక అంతా మనం చదువుతున్నప్పుడు మనకు తేటపరచబడుతుంది. మొదటి అధ్యాయంలో సంఘాన్ని గురించిన ప్రణాళిక, రెండవ అధ్యాయంలో సంఘాన్ని గురించిన ప్రత్యక్షత మనకు కనబడుతుంది. మూడవ అధ్యాయంలో సంఘానికి ఉన్న విశిష్టత మనకు కనబడుతుంది. నాలుగవ అధ్యాయంలో సంఘమునకున్న వనరులు మనకు కనబడతాయి. ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయంలో సంఘము యొక్క ప్రవర్తన మనకు కనబడుతుంది. ఈ సంగతులు మనకు అధ్యాయాల వారీగా మనకు కనబడతాయి. మొదటి అధ్యాయము సంఘ ప్రణాళిక, రెండు సంఘము యొక్క ప్రత్యక్షత, మూడు సంఘము యొక్క విశిష్టత, నాలుగు సంఘము యొక్క వనరులు లేక ఈవులు, ఐదవ సంగతి సంఘము ప్రవర్తన అనే 5 గంభీరమైన సంగతులు ఈ 6 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు గారు వివరించాడు. ఎఫెసీ పత్రికను మనము ధ్యానం చేసేటప్పుడు వ్యక్తిగతమైన అనుభవాలతో కాకుండా సంఘము అనే కోణంతో మనం ఆలోచన చేయడం ద్వారా మన పట్ల ప్రభు యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు, మన మీద ప్రభు ఉంచిన బాధ్యతలు అన్నీ మనకు చాలా క్రమంగా అర్థమవుతాయి. లేకపోతే కొన్ని సంగతులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇలా మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో ఆయన జగతి పునాది వేయబడక మునుపే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకొనెను అనే మాట దగ్గర ఆయన ఏర్పాట్లో కొందరు ఉన్నారు, కొందరు లేరు అనే ఆలోచన చాలాసార్లు చాలా స్థలాల్లో డిస్కషన్ జరిగిందనమాట మా సమక్షంలో. ఎందుకు దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని ఏర్పాటు చేసుకోలేదు, ఆయనలో పక్షపాతం ఉందా అనే ఆలోచన రేకెత్తించబడింది. అక్కడ క్రీస్తు నందు పరలోకములో ఉన్న దేవుడు జగతికి పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును గురించిన వివరము, అది సంఘ నిర్మాణాన్ని గురించిన సంగతి, సంఘ ఏర్పాటును గురించిన సంగతి. అది వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని గురించి వ్రాసిన మాట కాదు. అది సంఘమును ఎలా ఏర్పాటు చేయాలి, సంఘాన్ని గురించిన ప్రణాళికలు దేవుని మదిలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనంటే జగతికి పునాది వేయబడక మునుపే. అందుకే ఈ సూత్రం మనకు అర్థం కావడానికి 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 22వ వచనం నుంచి మనము చదువుతూ వస్తున్నప్పుడు కుటుంబాన్ని గురించి, భార్యాభర్తల గురించి మాట్లాడినట్టుగానే మనకు కనబడుతూ ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి పౌలు గారు ఇట్లా అంటాడు 32వ వచనంలో. 32వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు
సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. 5వ అధ్యాయం 22వ వచనంలో క్రైస్తవ సమాజంలో వివాహము అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రతి వివాహంలో 99% మంది ఈ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇంకో మాటలో చెప్తే 100% క్రైస్తవ సమాజంలో ఈ మాటను అందరూ జ్ఞాపకం చేస్తారు. అయితే మనము పౌలు గారి యొక్క మదిలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేరేపించబడిన సంగతి ఏమిటి అని అంటే, ఆయన చివరికి ఇలా చెప్తున్నాడు, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. కుటుంబాన్ని గురించి కాదు నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడేది, నా మదిలో ఏముంది అని అంటే, నేను సంఘమును గురించి మాట్లాడుతున్నాను, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే దీని అర్థమేనంటే, అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికలో మనకు నేర్పదలిచిన సంగతి క్రీస్తుని గురించి, సంఘమును గురించి. కాబట్టి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉండగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతుండగా, ఇది ఒక వ్యక్తిగా మనం ఎప్పుడు ఆలోచన చేయకుండా ఇది సంఘముగా మనం ఆలోచన చేయడం ద్వారా మనము అందులో ఉన్న వాస్తవ అర్థాన్ని మనం గ్రహించగలం. లేకపోతే మనము గ్రహించలేం. నేడు సంఘము అనే కాన్సెప్ట్ మనకు మన బోధలో కూడా తప్పిపోయింది. మనము బోధలో కూడా నేటి దినాల్లో మనకు సంఘము అనే కోణములో నుండి మాట్లాడకుండా మనం ఎక్కువసార్లు వ్యక్తిగతంగానే మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. అలా కాదు, సంఘము దాని పరిధిని గురించి, సంఘము దాని పనిని గురించి, సంఘము దాని విశిష్టతను గురించి మనం ఆలోచన చేస్తూ వెళ్ళడం మనకి ఎంతైనా మంచిది. రైట్, మంచిది. మనం చదువుకున్న లేఖన భాగానికి వస్తున్నప్పుడు మన మూల పాఠము సిలువ. మనకు ఎలాగో సిలువను గురించిన సంగతి, సిలువ దగ్గర మనం నిలబడితే మనకు దొరికే అమూల్యమైన పాఠాలు. సంఘము పుట్టింది అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారము సంఘము ఎలా ఉద్భవించింది అనంటే, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘము యొక్క ఆవిర్భావము క్రీస్తు యొక్క రక్తములో నుండి అని మనము ఆ భాగంలో మనం చదువుతాం. సంఘం యొక్క ఆవిర్భావము క్రీస్తు యొక్క రక్తములో నుండి. యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తధారల్లో నుండి పుట్టింది దేవుని సంఘం. ఈ సంగతి మనందరి హృదయాల్లో నిలబడాలి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కారణం ఏంటి అనంటే, సంఘాల్లో నేడు ఆధిపత్య పోరు మనం గమనించిన, సంఘాల్లో మనం గలిబిలి, గొడవలు, గందరగోళాలు వీటిని గమనిస్తున్నప్పుడు మనం మదిలో నుంచి తీసివేసుకున్న సంగతి ఏంటి అనంటే, ఇది క్రీస్తుది అని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. అక్కడ స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు అనే పదాన్ని వాడాడు. ఆ పదాన్ని మనము గమనించాలి. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అలాగైతే అక్కడ మనం ఆ మాట చదవడం మనకు ఎంతైనా మేలుకరం. చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మను గూర్చియో జాగ్రత్తగా ఉండుడి. ఆయన సంపాదించాడు, అది ఆయన సంఘము. ఆయన సంఘములో మనకు ఒక చిన్న పాత్ర, ఒక చిన్న పని పెట్టి సంఘంలో నిలబెట్టాడు. బాబు, నా సంఘంలో ఈ పని చేయండి అని ప్రభువు మనకు చిన్న పని పెట్టాడు. అయితే నేడు మనం గమనించే సంగతి,
నేడు మనం ఆలోచన చేసి మనము సంఘాల్లో ప్రవర్తించే విధానం ఏంటి అని అంటే, క్రీస్తు సంపాదించిన సంఘము, దేవుడు సంపాదించిన సంఘము అనే మాటను మనం ప్రక్కన పెట్టి అది మేమే సంపాదించుకున్నాము అని అనుకుంటున్నారు. ఇది మాదే, మా మాటే చెల్లుబాటు కావాలి అనే ఆలోచనలోనికి వచ్చేసి సంఘాల్లో స్వచిత్తాన్ని ప్రవేశపెట్టి, సొంత ఆలోచనలు ప్రవేశపెట్టి సంఘములు గలిబిలి కావడానికి కారణమవుతున్నారు. ఇక్కడ మనము పనివారుగానే ఉన్నాము, యజమానులం కాదు. అందుకే ఆయన అన్నాడు, ఆయన నియమించాడు అనే మాటను వాడాడు పౌలు గారు. ఎబేసీ సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట అంటే, పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. మనము పనివారం మాత్రమే. ఆయన పని అప్పగించి ఆయన ఉంచాడు, ఆయన ఉంచుతాడు, ఆయన తీసివేస్తాడు. ఆయన ఉంచగలడు, ఆయన తీసివేయగలడు. ఈ సూత్రం మనం గమనిస్తే సంఘక్షేమం కొరకు మనం ప్రయాసపడతాము, సంఘక్షేమం కొరకు ప్రయాసపడతాము. సంఘము క్రీస్తుది అనే స్పృహతో, సంఘము దేవునిది అనే స్పృహతో మనము జాగ్రత్తగా ఉంటాము. పనివారు లెక్క అప్పగించాలనే బాధ్యతతో మనం పని చేస్తాం. లేకపోతే మనము సంఘము నాది అనే ధోరణిలోనికి వెళ్ళిపోయి సంఘంలో మన ఆలోచనలు చెల్లుబాటులోనికి రావాలి అనే ఆలోచనకి వెళ్ళి సంఘాన్ని నష్టపరచడానికి మనమే కారణం అవుతాం. కాబట్టి మనం ఈ పత్రిక చదువుతున్నప్పుడు సంఘము అనే కోణంలో మనం ఆలోచన చేయడము మనకి ఎంతైనా మంచిది. సరే, 5-6 అధ్యాయాల్లో మనం గమనిస్తున్న సంగతులు ఏంటంటే, సంఘమునకు ప్రభు ఇచ్చిన ప్రవర్తన. సంఘము క్రీస్తు ప్రతినిధిగా భూలోకంలో ఆయన ఆయనను ఎలాగూ ప్రతిబింబించాలో 5-6 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు గారు వ్రాశాడు. అందుకే మాట మనం చదువుతున్నాము 5వ అధ్యాయము మొదటి వచ్చిన ప్రారంభంలోనే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. దేవుని పోలికలు సంఘములో మనము చూపించవలసిన వారమైన, దేవుని పోలికలు సంఘములో చూపించి నడవలసిన వారమైన, ఆయనను పోలి క్రీస్తు ఎలాగో జీవించాడో, క్రీస్తు ఎలాగో ప్రవర్తించాడో, క్రీస్తు ఎలాగో నడిచాడో, అలాగూ క్రీస్తును పోలి నడవలసిన విధానాన్ని ఆయన రాశాడు. రాస్తూ ఆయన ప్రారంభమే ఇలా అన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. మనం గతంలో ఆలోచన చేసినట్టుగా సిలువను గురించిన సంగతి మనం చాలాసార్లు రొట్టె విరుచు కూడికలోనే ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. రొట్టె విరుచు కూడిక తర్వాత దాని ప్రస్తావన మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటాము. కానీ మనకు చాలా పాఠాలు అక్కడే ఉన్నాయన్న సంగతి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో ఒకటి మనం చదువుతున్నాము, మనము ప్రేమ కలిగి నడుచుకోవడానికి, తోటివారి పట్ల ప్రేమ కలిగి నడుచుకోవడానికి. ప్రేమ అనే మాట చాలా కోణాల్లో మనకు ప్రస్తావించబడుతుంది. మనం గతంలో ఆలోచన చేసాం, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ కూడా ప్రేమను గురించే ప్రస్తావించాడు. అయితే అక్కడ ప్రస్తావించిన ప్రేమ ఏంటి అని అంటే, అక్కర కలిగిన సహోదరుల కొరకు మనం చేయవలసిన సహాయాన్ని గురించి ఆయన రాస్తూ అక్కడ ప్రేమ కలిగి నడుచుకోనండి అన్నాడు. కానీ ఇక్కడ ప్రేమ కలిగి నడుచుకోనండి అనే మాట ఆ కోణంలో రాయలేదు, ఆ కోణంలో రాయలేదు. ఇక్కడ ప్రేమ కలిగి నడుచుకోనండి అనే మాట క్రీస్తు ఎలాగూ మనల్ని ప్రేమించి మన బ్రతుకు క్రీస్తు దగ్గరకు రానప్పుడు ఎంత దుర్వాసనకరంగా ఉందో జ్ఞాపకం చేసుకొని
దుర్వాసనకరమైన బ్రతుకుతో ఉన్న మనము సువాసనతో పరిమళ వాసనతో ఉండడానికి క్రీస్తు ఎలాగూ అర్పణగా బలిగా మన కోసం అప్పగించుకున్నాడో అలాగే తోటి వారి ఎదుట మనము సువాసనాభరితమైన జీవితం జీవించడానికి అక్కడ మనం గమనించిన మాట ఏంటంటే పరిమళ వాసనగా ఉండుటకు అన్నాడు. పరిమళ వాసనగా ఉండుటకు అంటే జీవితము పరిమళ భరితంగానే ఉండాలి. దుర్వాసనతో కూడినదిగా కనబడకూడదు, ఉండకూడదు. మన జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు లోకము సంఘమును చూస్తున్నప్పుడు సంఘము దగ్గరికి లోకము వస్తున్నప్పుడు సంఘములో నుండి పరిమళ వాసనలు రావాలి అన్నాడు. సంఘము పరిమళ భరితంగా ఉండాలి. పరిమళ భరితంగా ఉండాలంటే ఏముండాలి అంటే అక్కడ అన్నాడు ప్రేమ కలిగి నడుచుకొనుడి అని కొనసాగింపుగా ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ప్రేమ కలిగి నడుచుకొనుడి అని కొనసాగింపుగా పౌలు గారు జ్ఞాపకం చేసిన సంగతి సంఘములో జారత్వము, అపవిత్రత, లోభత్వము వీటి పేరు కూడా సంఘములో ఎప్పుడు వినబడకూడదన్నాడు. కృతజ్ఞత వచనం ఉండాలి. బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఉండకూడదు. వ్యభిచారము, అపవిత్రత, విగ్రహారాధన, లోభత్వము ఇవన్నీ క్రీస్తు రాజ్యమునకు సంబంధించినవి కావు అన్నాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటలు కలిగిన వారితో పాలివారై ఉండొద్దు అన్నాడు. 8వ వచనంలో వీటన్నిటి ముగింపు ఆయన ఉన్నాడంటే పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. సంఘంలో ఉండకూడనివేవో మనం గమనిస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఉండవలసింది ఏమిటి అనంటే సంఘములో వెలుగు ఫలం ఉండాలి అన్నాడు. ఏమిటి వెలుగు ఫలము అనంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము ఇవి సంఘంలో ఉండాలి. సంఘములో సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము ఉండాలి. ఉండకూడనివి మనకు పైన చాలా పెద్ద జాబితాని ఇచ్చాడు ఆయన. ఇవి సంఘంలో కనబడకూడదు అన్నాడు. అక్కడ కొన్ని పదాలు ఆయన వాడాడు. ఆ పదాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. మరలా 3వ వచనంలో వీటి పేరైనను ఎత్తకూడదు అన్నాడు. 4వ వచనంలో ఇవి మీకు తగవు. 5వ వచనంలో కలిగి ఉన్న వాటిలో వీరు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు అన్నాడు. 6, 7 వచనాల్లో అట్టి వారితో మీరు పాలువారై ఉండకూడదు. ఇవి మనం గమనిస్తున్నప్పుడు ఇవి క్రీస్తు పోలికలు కావు, క్రీస్తు మాదిరి కాదు. ఎందుకనంటే క్రీస్తులో ఇవి లేవు. వీటిని గురించి ఆయన ఏమన్నాడంటే ఇవి చీకటి సంబంధమైనవి. కానీ విచారం ఏంటంటే ఇవి నేడు సంఘాల్లో కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయి అనంటే మనకు ప్రధానమైన కారణము క్రీస్తు శిలువ మనకు అర్థం కాకపోవడం. క్రీస్తు మనల్ని
ఎంపిక చేసుకున్న విధానం, సంఘాన్ని ఆయన ఏర్పరుచుకున్న కారణం, సంఘము అంటేనే దాని మూలార్థం. సంఘము అంటే మూలార్థము కాల్డ్ అవుట్ కంపెనీ అని అర్థం. బయటికి పిలువబడిన సమాజము, సమూహము, బయటికి పిలువబడిన సమాజము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట మనం అందరం ఎరుగుదము. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. అక్కడ ప్రభువారు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అనంటే క్రీస్తును ప్రచురపరచడానికి పిలిచాడు. ఎక్కడేమన్నాడంటే క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఆయన అప్పగించుకున్నాడు అన్నాడు. సంఘము పిలువబడింది బయటికి. ఎక్కడి నుండి అనంటే చీకటిలో నుండి పిలువబడింది. సంఘము ప్రత్యేకించబడింది. ఎక్కడి నుండి అంటే లోకములో నుండి, పాపములో నుండి ప్రత్యేకించబడింది, అపవిత్రతలో నుండి ప్రత్యేకించబడింది, విగ్రహారాధనలో నుండి ప్రత్యేకించబడింది, లోభత్వములో నుండి ప్రత్యేకించబడింది. లోభత్వంలో నుండి ప్రత్యేకించబడింది. అదేంటన్నా మనం విగ్రహారాధన చేయం కదా, ప్రభు ఎందుకు ఇలా రాయించాడు అనే సందేహం మనకు చాలాసార్లు వస్తూ ఉంటుంది. సంఘాల్లో మనం విగ్రహారాధన చేస్తూ ఉన్నామని వాక్యం చెబుతోంది. కారణం ఏంటంటే ఈ మాట అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఒక పెద్ద మనిషి, మేమందరం ఒక వివాహంలో కలుసుకున్నప్పుడు ఓ పెద్ద మనిషి ఇలా అన్నాడు, మా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా 1980వ సంవత్సరం నుంచి పలానా ఆయన్నే మేము పిలుస్తాము అన్నాడు. 1980 నుండి నేటి వరకు మేము లాస్ట్ ఇయర్ కలిసాము ఆయన్ను. లాస్ట్ ఇయర్ కాదు, ఇయరే కలిసాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మా సంఘంలోనైనా మా కుటుంబంలోనైనా ఏ కార్యక్రమం అయినా ఏ కూడికైనా ఫలానా ఆయనే సేవకునిగా స్పీకర్గా పిలుస్తాం, ఇంకెవరిని పిలవలేదు అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి మీరు? ఒక్క నిమిషం. దాని అర్థం ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఆయన్ను ఒక విగ్రహంగా చేసుకుని ప్రభువు కంటే ఆయనకే మనం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒకవేళ ఆయన నాకు ఈ డేట్ కుదరదంటే ఆయన కొరకే డేట్ మారుస్తాం. ఆయన నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఆయనే కావాల్సిందేని అంటాం. నేటి సంఘాల్లో అనేక మంది దైవజనులను ఇలాగూ విగ్రహాలుగా చేసుకున్నారు. ఫిక్స్డ్ అన్నమాట, వాళ్ళ మాటే వేదం. లోకంలో ఇలా అంటారు కదా, వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత అని. సంఘాల్లో అలాంటి విగ్రహాలు తయారైపోయాయి. కొంతమందికి ప్రభోదినం కూడా విగ్రహమైంది. ఈ మాట అంటున్నందుకు క్షమించండి. ఆత్మతో సత్యముతో ప్రభు సన్నిధిలో ఆరాధించవలసిన మనం ఒక మొక్కుబడిగా ఈరోజు ఆదివారమే కాబట్టి అని ఆదివారానికే పరిమితం అయ్యారు. సంఘాల్లో ఆదివారానికి పరిమితం కావడం మాత్రమే కాకుండా రొట్టె విరుచు కార్యక్రమం అయిపోయే వరకు కింద కూర్చొని రొట్టె విరుచు కార్యక్రమం అయిపోయిన తర్వాత కుర్చీలోకి వెళ్ళిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి అనంటే రొట్టె విరుచు కూడికలో రొట్టె విరుచు వరకు ఒక రకంగాను, రొట్టె విరవడం అయిపోయి కానుకలు అయిపోయిన తర్వాత ఇంకో రకంగాను మనం ఆలోచన చేస్తున్నాం. అంటే మనకు రొట్టె విరుచు కార్యక్రమం ఏమైంది? ప్రభువులో మార్పు ఉన్నదా అంటే ప్రభువులో మార్పు లేదు, మనలోనే మార్పు వస్తోంది.
మనలోనే మార్పు వస్తుంది. క్రీస్తును మనము సేవించే విధానంను, క్రీస్తును పోలి నడుచుకునే విధానంలో మనకు తెలియకుండానే సంఘాల్లో విగ్రహారాధనను మనం ప్రవేశపెట్టాము. క్రీస్తు పోలిక మనకు కనబడకుండా పోయింది. మనుషులను, సందర్భాలను మనం అలాగ తయారు చేసుకున్నాం. సందర్భాలను మనం అలాగ తయారు చేసుకున్నాము. తద్వారా సంఘాల్లో మనము అర్థవంతమైన వాతావరణాన్ని మనం చూడడం లేదు. సంఘాల్లో అర్థవంతమైన వాతావరణాన్ని చూడలేదు. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే, ఇక్కడ క్రీస్తును పోలి నడుచుకోనండి, క్రీస్తు ప్రేమను చూడండి, క్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆయన అప్పగించుకున్నాడు అన్నాడు. పరిమళ వాసనగా ఉండుటకు అప్పగించుకున్నాడు. మన పరిమళం, సంఘ పరిమళము లోకంలో విస్తరించాలి. మనకు పరంగీత గ్రంథంలో ఈ మాటలు మనకు పదే పదే వినపడతాయి. సంఘ పరిమళము లోకములో విస్తరించాలి. మన బ్రదర్ అండ్ సంఘానికి పేరు లోకంలో నుండి వచ్చిందే, అది సంఘంలో పుట్టింది కాదు ఆ పేరు. మన ప్రారంభికులు వారు సంఘములో ప్రవర్తించిన విధానం, సమాజంలో ప్రవర్తించిన విధానాన్ని చూసి, అరే వీరేంటి వేరు వేరు కుటుంబాలకు చెందిన వారు అన్నదమ్ముల్లాగా ఉన్నారేంటి అని మన ప్రేమను చూసి దే ఆర్ లివింగ్ లైక్ బ్రదరన్ అని అన్నారు. దే ఆర్ లివింగ్ లైక్ బ్రదరన్, వాళ్ళు సహోదరుల్లాగా జీవిస్తున్నారు అని సంఘమునకు వెలుపటి వారు సంఘములో ఉన్నవారి ప్రవర్తనను, ప్రేమను, వారి మధ్య ఉన్న అన్యోన్యతను చూచి మనకు పెట్టిన పేరు. ఇప్పుడు ఆ పేరు మనకు బోర్డుకు పరిమితమైంది. గోడలకు పరిమితమైంది. సంఘము లోపల మేము సహోదరులము అనే పిలుచుకోవడానికి అదొక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కాబట్టి మనకు ఆ వాడుక పదంగా మారిపోయింది, కానీ దాని అర్థం మనం లేకుండా పోయింది. అది మనకు వాడుక పదం అయిపోయింది, దాని వాస్తవిక మీనింగ్ పోయింది. ఎందుకు అనంటే సంఘములో ఆ పరిమళం ఎప్పుడో పోయింది. సహోదర పరిమళము సంఘంలో పోయింది. సంఘంలో పోయింది. ప్రేమైన వారలారా, ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు ఒక మాట మనం చదువుకుందామా? సహాయకరం. ఒక మాట మనం చదువుదాము. చూడండి, సహోదర పరిమళం ఎలా ఉంటుంది అనంటే 2వ అధ్యాయానికి రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 26, 27 వచనాలు. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఎవరిని చూడాలని? మిమ్మును చూడాలని అని పౌలు గారు రాస్తున్నాడు. ఎవరిని గురించి అనంటే పై భాగంలో ఎపఫ్రోదితుని గురించి. ఎందుకు చూడాలనుకున్నాడు అనంటే సంఘము అప్పగించిన పని చేసే క్రమంలో అతడు రోగి అయ్యాడు, చావునకు సిద్ధమయ్యాడు అన్నాడు. తన ఆరోగ్యము క్షీణించి ఇక మరణిస్తాడేమో అనే స్థితికి వచ్చినప్పుడు ఎపఫ్రోదితు మా అమ్మ నాన్నలను చూడాలా, మా అన్నోళ్ళు ఎట్లా ఉన్నారో చూడాలా, మా తమ్ముడు వాళ్ళని చూడాలా, మా కుటుంబీకులు ఎలా ఉన్నారో చూడాలని ఆయన దిగులు చెందలేదు. ఎవరి గురించి దిగులు చెందాడు అన్నారండి? అతడు మిమ్మును చూడవలెనని అన్నాడు. మిమ్మల్ని అందరినీ చూడవలనని మిగుల అపేక్ష గలవాడై. మిమ్మును అన్నప్పుడు మనకు 1వ అధ్యాయం 1వ వచనం చదవాలి. మిమ్మును అనంటే 1వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో ఏమన్నంటే, ఫిలిప్పీలోనున్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులు అన్నాడు.
సంఘములో ఉన్న పరిశుద్ధులను చూడవలెనని మిగుల అపేక్ష కలిగాను. ఏమండి, మనకు రోగం వస్తే ఎవరిని చూడాలంటాం? రోగం వస్తే, మనకు ఆరోగ్యం క్షీణిస్తే, మరణిస్తామేమో అనే పరిస్థితి వస్తే మనం ఎవరిని చూడాలనుకుంటున్నాము? మనకు సంఘము గుర్తొస్తుందా? సంఘములో పరిశుద్ధులు గుర్తొస్తున్నారా? మనం ఎంత వాక్యమునకు దూరం అయిపోయామో చూడండి. ఇతడు మిమ్మును చూడాలని మిగులు ఆపేక్ష కలవాడు. మొత్తానికి రోగి ఎందుకు అయ్యాడు? ఎవరి కోసం అయ్యాడు అనంటే, సంఘం అప్పగించిన పని కోసం రోగి అయ్యాడు. సంఘం అప్పగించిన పనిలో ఇంత నమ్మకంగా, ఇంత సమర్పణతో పనిచేసే సహోదరులు ఉన్నారా? మనం సహోదరులు అనే మాట మాట్లాడుకుంటున్నాం. సహోదరులు అనే దానికి అర్థం ఎఫ్రొయితు. సంఘం అప్పగించిన పని. ఏ పని అప్పగించారు అనంటే 4వ అధ్యాయంలో, మీరు పంపిన వస్తువులు ఎఫ్రొయితులను పుచ్చుకున్నాను, నాకు సమృద్ధి ఉంది అన్నాడు 4:18లో పౌలు గారు. సంఘము కొన్ని ఇది అవసరమైన వస్తువులు, దైవజనునికి అవసరమైన వస్తువులు ఎఫ్రొయితు చేతికిచ్చి, నాయన ఇచ్చిరాయా అని చెప్పారు. ఒకవేళ ఇలా ప్రకటన చేశారేమో సంఘములో, పౌలు గారు చెరసాల్లో ఉన్నారు, ఆయనకు కొన్ని వస్తువులు అవసరమయ్యాయి, మీలో ఎవరు వెళ్తారు అని అంటే, అందరూ మౌనంగా ఉన్నప్పుడు ఎఫ్రొయితు నేను వెళ్తాను అన్నాడేమో, నేను వెళ్తాను అని అప్పగించుకున్నాడేమో. ఎఫెసీ పత్రికలో అదే చదువుతున్నాం కదా, క్రీస్తు అప్పగించుకున్నాడు, మీరు కూడా అప్పగించుకోనండి. క్రీస్తు అప్పగించుకున్నాడు, మీరు కూడా అప్పగించుకోనండి. ఎఫ్రొయితు నేను వెళ్తాను అని అప్పగించుకున్నాడు. ఆ అప్పగించుకోవడం ఎలాంటిది అని అంటే, ఇక్కడ మనం చదువుతున్నమాట, అది ప్రాణాలతో చెలగాటం లాంటిది అయింది. ఎందుకనంటే బహుదూర ప్రయాణము, ఇప్పుడు మనం అనుభవించే సౌకర్యాలు లేని దినాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వాతావరణాన్ని బట్టి, నీటిని బట్టి, ఆహారాన్ని బట్టి ఆయన ఆరోగ్యం క్షీణించింది. చావు వరకు వెళ్ళాడు పౌలు గారికి అవసరమైన వస్తువులు అందించడంలో. పౌలు గారి దగ్గరికి వెళ్ళేసరికి ఎలా అయిపోయాడనంటే, ఆరోగ్యవంతునిగా ప్రారంభమైన ఎఫ్రొయితు ప్రయాణము మరణావస్థకు వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళేసరికి. ఆ పరిస్థితుల్లో ఎవరిని చూడాలనుకుంటున్నాడంటే, మా నాన్నతో కలుసుకోవాలి, మా అమ్మను కలుసుకోవాలి, మా తోడబుట్టిన వాళ్ళని కలుసుకోవాలి, మా మామలను చూడాలని లేదు, మిమ్మును చూడవలెనని అని పరిశుద్ధులను గురించి, సంఘాన్ని గురించి రాస్తున్నాడు. ఆ పైకి వెళ్తే, ఒక్కడుగు పైకి వెళ్తే 20వ వచనంలో ఇంకొక వ్యక్తిని గురించి కూడా పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తాడు. మనం ఈ సంగతి కూడా ఎరుగుదు, మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు అని తిమోతిని గురించి కూడా ఆయన రాస్తున్నాడు. తిమోతిని గురించి కూడా పౌలు గారి మాట రాస్తున్నాడు, అతడు మీ క్షేమ విషయమై చింతించేవాడు. మన ఎఫెసీ పత్రిక సారాంశం అదే, మీ కొరకు ప్రభు అప్పగించుకున్నాడు. మీ కొరకు ప్రభు అప్పగించుకున్నాడు. ప్రభువు కొరకు మనం అప్పగించుకోవాల్సిన వారమైనాము. సంఘ క్షేమం కొరకు మనం అప్పగించుకోవాల్సిన వారు. సహోదరులు అంటే ఎవరు, ఎలా ఉంటారు అనంటే, తోటివారి కోసం బ్రతికేవారుగా ఉండాలి. వాస్తవంగా కుటుంబాల్లో కూడా ఆ వాతావరణం నేడు కోల్పోయింది. సంఘంలో మాత్రమే కాదు, వ్యక్తిగతంగా, శారీరకంగా కుటుంబాల్లో కూడా మనకి ఇలాంటి వాతావరణము నేడు కరువైంది. కారణం ఏంటి అనంటే, కుటుంబాల్లో కూడా మనకు ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు ఇవే ప్రాధాన్యమయ్యాయి. మానవ సంబంధాలు మనకు ప్రాధాన్యత కోల్పోయాయి. అందుకని కుటుంబాల్లో అలాంటి వాతావరణం బాగా తగ్గిపోయింది. సంఘాల్లో కూడా తోటివారి క్షేమం కొరకైన ఆ సమర్పణ నేడు కొదువగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనము ఆలోచన చేద్దాము. ఈ భాగాన్ని కూడా మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి 2 వచనాల లేఖన భాగాన్ని కూడా మరలా మనము రొట్టె విరుచు కూడికలోనే జ్ఞాపకం చేసుకొని వదిలేస్తున్నాం.
ఎక్కువ పర్యాయాలు రొట్టె విరుచుకుడికిలోని మాటను ప్రస్తావిస్తారు. కానీ ఇక్కడ ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారిని ప్రేరేపించి వ్రాయించింది ఎందుకనంటే మనము నడవవలసిన విధానం, మనం ప్రవర్తించవలసిన విధానాన్ని గురించి ఆయన రాశాడు. అందుకే 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాము, దేవుని పోలి నడుచుకొనండి. మన ప్రభువు ఎలాగూ నడుచుకున్నాడో, ఆయన ఎలాగ అప్పగించుకున్నాడో, ఆయన భూలోకంలో జీవించినప్పుడు, క్రీస్తు ప్రభువారు భూలోకంలో జీవించినప్పుడు ఆయన తన కొరకు కాక సర్వ మానవాళి కొరకు ఆయన ఎలాగ జీవించాడు. మంచి మాట హెబ్రీ పత్రిక 2:9 మనకు కనబడుతుంది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు అన్నాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు. అలాగైతే ఉదయకాల సమయంలో తోటివారి క్షేమం కొరకు సంఘ పరిమళము లోకములో, సంఘ పరిమళము బయటికి 2 విషయాలు జ్ఞాపకం పెడదాం. సంఘములో పరిమళ వాసన ఉండాలి. ఆ పరిమళ వాసన సంఘ సరిహద్దులను దాటి లోకములోనికి వెళ్ళాలి. లోకము సంఘాన్ని గమనిస్తున్నప్పుడు పరిమళ వాసన రావాలి. మనం ముందుగా జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆనాటి మన పూర్వీకులు వారు ఒక కుటుంబం వలె, అన్నదమ్ముల వలె జీవించిన కారణం చేత మనకు అన్నదమ్ముల సంఘం అని పేరు పడింది. ఇప్పుడు అన్నదమ్ముల సంఘము బోర్డులో నిలబడింది. లోపల మనం వర్గ పోరాటాలతో పోరాడుతున్నాం, లోపల కులతత్వాలతో పోరాడుతున్నాం, లోపల ధనిక పేద వర్గాల మధ్య పోరాటాలు మనకు కనబడుతున్నాయి. కారణం ఏంటి అనంటే క్రీస్తు శిలువ మనకు అర్థం కాలేదు. క్రీస్తు శిలువ యొక్క ఆంతర్యం మనకు అర్థం కాలేదు. దాన్ని మనం లోపలికి పోనేలేదు. మరలా పౌలు గారు మనకి సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగుండండి, పరిమళ వాసనగా మీరు ఉండాలి. సంఘము లోపలికి రాకూడనివి, సంఘములో ఉండకూడనివి జాగ్రత్త పడండి అన్నాడు. ఆ పదాలు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేరు కూడా ఎత్తకూడదు అన్నాడు. అది ఎంత బాగుందో చూడండి. అది వీటి పేరైనను ఎత్తకూడదు. జారత్వము, అపవిత్రత, లోభత్వము, వీటి పేరైనను ఎత్తకూడదు. సంఘాల్లో ఇప్పుడు పెరగలేదు అండి. సంఘాల్లో లోభత్వం నేడు మనకు కనబడుతుంది. లోభత్వము అనంటే మన దగ్గర విస్తారంగా ఉంచుకొని తక్కువ ఖర్చు చేయడం. మేము చాలా ఖర్చు చేస్తున్నాము అనే మాట మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర మిగులు ఉండకూడదు. మిగులు ఎక్కువైంది అని అంటే మనం సరిగ్గా ఖర్చు చేయట్లేదని దాని అర్థం. ఇవ్వవలసినంత, ఖర్చు చేయవలసినంత చేయకపోవడాన్ని ఏమంటారంటే లోభత్వము అంటారు. సంఘాల్లో లోభత్వం నేడు మనకు కనబడుతుంది. బ్యాంక్ నిల్వలు పెరిగిపోతూ ఉన్నాయి, మనం చేసే ఖర్చు తగ్గుతూ వస్తూ ఉంది. సంఘాల్లో జారత్వము, అపవిత్రత విస్తరిస్తూ ఉంది. నేడు ఆధునిక సమాజాన్ని చూస్తూ, లోకాన్ని చూస్తూ చాలా విషయాల్లో సంఘము రాజీ పడిపోయింది. వాటిని సమర్థించేవారు తయారయ్యారు. సంఘాల్లో మన మాటలు మారిపోయాయి. కాబట్టి ప్రియులారా, వీటి పేరెత్తకూడదు. ఇవి మీకు తగదు, వీటికి దూరంగా ఉండండి, ఇవి వ్యర్థమైనవి అంటూ పౌలు గారు రాస్తూ ఉండగా, ఇవి లేకుండా మనము ప్రవర్తించాలి. ఇవి లేకుండా సంఘం ఉండాలి. వీటికి దూరంగా సంఘం ఉండాలి. వీటి లోపలికి సంఘం వెళితే చాలా ప్రమాదం. ఉండకూడదు. ఉండవలసింది ఏమిటనంటే వెలుగు ఫలం ఉండాలి, సత్యం ఉండాలి, మంచితనం ఉండాలి, నీతి ఉండాలి. ఇవి సంఘము ద్వారా లోకానికి కనబడాలి.
సంఘములోని మంచితనము లోకము రుచి చూడాలి. ఇప్పుడు లోకానికి సంఘానికి ఇప్పుడు సంబంధమే తెగిపోయిందండి. అది చాలా విచారకరం. సంఘము లోకాన్ని ప్రభువు కొరకు సంపాదించడానికి లోకముతో ఎప్పుడూ సత్సంబంధాలు కలిగి ఉండాలి. కానీ నేడు మనం గమనించే సంగతి ఏంటంటే, మేము లోకములో నుండి పిలువబడ్డాం కాబట్టి అసలు లోకానికి మాకు ఏం సంబంధం లేదు అని సంఘము లోకానికి దూరంగా జరిగి క్రీస్తు యొక్క పరిమళము లోకానికి తెలియకుండా ఆగిపోయింది. క్రీస్తు యొక్క పరిమళము లోకానికి తెలియట్లేదు అసలు. ఎందుకు కారణం ఏంటి అనంటే, లోకము క్రీస్తును తెలుసుకోకుండా పోవడానికి కారణము సంఘమే. లోకము సంఘము ద్వారా క్రీస్తును తెలుసుకోవాలి. అయితే క్రీస్తు లోకమును తెలుసుకోకుండా, క్రీస్తును లోకము తెలుసుకోకుండా, క్షమించండి, క్రీస్తును లోకము తెలుసుకోకుండా సంఘము లోకముతో సంబంధాలను తెంపుకుంది. లోకముతో మనము సంబంధాలు పోలీస్ స్టేషన్లలో పెట్టుకుంటున్నాం, సమాజంలో పెట్టుకోవటం లేదు. సమాజంలో పెట్టుకోవట్లేదు. సమాజానికి వెళ్ళకూడని సమాచారం వెళుతుంది, వెళ్ళవలసిన సమాచారం వెళ్ళడం లేదు. వెళ్ళకూడని సమాచారం వెళుతుంది కానీ వెళ్ళవలసిన సమాచారం వెళ్ళట్లేదు. సంఘాల్లో నేడు దేవుడు మనకు మంచి చదువులు ఇచ్చాడు, మంచి చదువులు ఇచ్చాడు. నేను మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. నా దగ్గరికి ఒక సమాచారం వచ్చింది. అదేనంటే, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి కోసము నార్త్ ఇండియా ప్రాంతం నుంచి ఒక 5,000 కుటుంబాల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని హోటల్స్లో, యార్డ్స్లో, పత్తి మిల్లుల్లో అక్కడెక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లలకు చదువు లేదు. అందుకని వాళ్లకు సువార్త అందించడానికి ఆ పిల్లలను మనము ట్యూషన్ పేరున దగ్గర చేర్చుకొని ఆ కుటుంబాలకు దగ్గర అయితే మనం సువార్త అందిస్తే బాగుంటుంది అని నాకు సోదరుడు, మన సంఘాలకు సంబంధించిన సోదరుడు కాదు, బ్లెస్సింగ్ యూత్ మిషన్కి సంబంధించిన సోదరుడు నన్ను కలిసినప్పుడు నాతో అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సోదరా, మనము నార్త్ ఇండియా ప్రాంతంలో సువార్త ప్రకటించాలంటే నేడు పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి కదా, అక్కడోళ్ళే ఇక్కడికి పనికి వచ్చినప్పుడు ఇక్కడే మనం వాళ్ళను ఇలాగూ దగ్గర అయ్యి వాళ్ళకు సువార్త అందిస్తే వాళ్ళు రక్షించబడితే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే అక్కడ సువార్త పని చేస్తారు కదా, మీరు ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. బాగుంది అది. నేను మన సహోదరులతో కొందరితో ఈ విషయం పంచుకున్నాను. సహోదరులారా, సంఘాల్లో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు కదా మన వాళ్ళు. మనము ఈవినింగ్ ట్యూషన్ సెంటర్స్ ప్రారంభించి ఒక 2 గంటలు వాళ్ళకి చదువు చెప్తే, తద్వారా వాళ్ళ కుటుంబాలకు మనం దగ్గర అయితే, వాళ్లకు క్రీస్తుని గురించి ప్రకటిస్తే, మనం నార్త్ ఇండియాలో సువార్త పని ఇక్కడి నుంచే పంపించవచ్చు కదా. ఈ ఆలోచన ఏదో బాగుంది, కాస్త ఆలోచన చేయండి, ఒకసారి మనం కలిసి దీన్ని సమాలోచన చేద్దామంటే ఇంతవరకు స్పందించట్లేదు జనాలు. ఇంతవరకు ఆ మాటకు స్పందన లేదు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? లోకాన్ని మనం ఎలా బాగు చేయగలము? లోకానికి క్రీస్తు పరిమళాన్ని ఎలాగో చూపించగలం? ఆనాడు మిషనరీస్ వచ్చే స్కూల్స్ ఎందుకు పెట్టారు అనంటే, సంఘము చేయవలసిన పనుల్లో సమాజాన్ని బాగు చేయడం ఒక పని ఉంది. అది పరిమళంతో కూడిన పని. క్రీస్తు పరిమళాన్ని సమాజంలో వెదజల్లాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జీవించినప్పుడు ఆయన సమాజ హితవు కోసం పనిచేయలేదా? సమాజంలో ఉన్న రుగ్మతలను ఆయన ఖండించలేదా? ఇవి సరైనవి కావు అని క్రీస్తు ప్రభువారు బోధించలేదా? ఏమండి, కేవలం ఆయన 4 గోడల మధ్య పనిచేశాడా? సమాజాన్ని గురించి పట్టించుకోవట్లేదా మన ప్రభువారు? అంటే సమాజాన్ని గురించి పట్టించుకున్నాడు ఆయన. సమాజం బాగుపడితేనే కదా, సంఘం బాగుపడితేనే, సంఘము దేశాన్ని బాగు చేయాలని కదా చూడాల్సింది. మన ఆలోచనలు మారిపోయాయి. ఎందుకు అనంటే, ఇక్కడ మనం చదువుతున్నాము, మంచితనం పోయింది సంఘంలో.
మంచితనం పోయింది. మిషనరీలు సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటున్నారు కొంతమంది. వాటి అన్యాక్రాంతం అయిపోయాయి. ఆ మిషన్స్, ఆ సంఘాలు అట్లా పాడైపోయాయి. ఇప్పుడు వాళ్ళు బాగులేరు అని బయటకు వచ్చిన మనం కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అదే పని చేస్తున్నాం. మనం కూడా ఆస్తి తగాదాలో నిలబడిపోయాం. వాళ్ళకంటే మనం ఏం భిన్నంగా ఏం లేం. నీతి ఫలము లేకుండా పోయింది. సత్యము సంఘములో లేకుండా పోయింది. అందుకే ఈ పరిమళము, సత్య సంబంధమైన పరిమళము, నీతితో కూడిన ఫలితాలు నేడు లోకంలో కనబడడం లేదు, సంఘము ద్వారా వినబడడం లేదు. ఆలోచన చేద్దాము. ప్రభువు మనకిచ్చిన పోలిక, ప్రభువు మనకిచ్చిన మాదిరి, మన ప్రభువు ఎలాగూ మన పరిమళం కోసం అప్పగించుకున్నాడో క్రీస్తు పరిమళము లోకములో వెదజల్లడానికి అప్పగించుకున్నామా? ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, స్తోత్రాలు. ఉదయకాలం మేము మాట్లాడుకున్న మాటలు, మీ ద్వారా మాకు వినిపించిన మాటలు మేము ఆలోచించడానికి, అనుసరించడానికి బలము చేకూర్చమని మీ దయకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మీట్లో ఉన్నారు వందనాలన్నా. అక్కడ వాక్య పరిచర్య జరిగించిన దేవుని దాసులు ప్రభాకర్ అన్నకు ప్రేమ వందనాలు. క్రీస్తును పోలి నడుచుకోవాలి, పరిమళ భాషలుగా ఉండాలనే విషయాలు, సంఘంలో ఎలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, వేటిని ఎత్తకూడదనే విషయాలు, ఎలా ప్రవర్తించాలనే విషయాలు మన ముందుకు తీసుకొచ్చారు. వింటున్నాం కానీ మార్పు రావాలి. సంఘాలలో మనలో మార్పు వస్తేనే సంఘంలో మార్పు వచ్చేది. కాబట్టి విన్న వాటిని గ్రహించాలి, పాటించి ముందుకెళ్తే సంఘం మాదిరికరంగా ఉంటుంది. వింటాం, బోధిస్తాం, కానీ పాటించేవారు సంఘాలలో తక్కువగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు వచ్చిన పెద్దలు కూడా, కొత్తగా వచ్చిన పెద్దలు వాక్యాన్ని వాక్యానుసారంగా మాట్లాడక, ఖండించలేక ఏదో మెప్పు పొందాలని మరి బోధించవలసింది బోధించక పక్కన పెట్టి దాటి వెళ్తుంటారు. మంచిది అన్న, చక్కటి వాక్య పరిచర్య మన ముందుకు తీసుకొచ్చినందుకు మరొకసారి ఈ జూమ్ తరపున ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. చివరగా మన మధ్య ఉన్న పెద్దలు ఇజ్రాయెల్ అన్న గారు ప్రార్థించాలని కోరుచున్నాం. వైఎంసి ఇజ్రాయెల్ అన్న ఉన్నారనా? ఉన్నారు, అన్మ్యూట్ అవ్వలేదు. అన్నా ఇజ్రాయెల్ అన్న, ఇంకో పేరు చెప్పండి అన్న. ఓకే, మంచిది అన్న. అందుబాటులో కనపడటం లేదు కాబట్టి మరి పెద్దలు ఫ్రాంక్లీ అన్నారు ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. దయాళుని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభువ మమ్మల్ని సజీవులుగా లేపి మీ యొక్క పరిశుద్ధమైన సజీవమైనటువంటి మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, మా జీవితంలో ఏమి ఉండాలో చక్కగా మీరు మాకు బోధించారు. అవును నాయన, బోధ విన్న మేము ఆ బోధానుసారమైన ఆ యొక్క మాటల ప్రకారం మా జీవితాలు కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నిజమే తండ్రి, సహోదరు చెప్పినట్లు సంఘాలు అయినా కోర్టులకు, పోలీస్ స్టేషన్కి వెళుతున్నాయి. నిజమే, అలాంటి స్థితి మా జీవితాల్లో ఉన్నాయి. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ మహిమార్థంగా మా జీవితాలు కొనసాగించే ప్రభు స్థితి లేదు, ఆ భాగ్యం లేదు నాయన. దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయితే మేము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం, కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం మేము మా జీవితాలు కొనసాగించలేని స్థితిలో ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నామని ప్రత్యేకంగా సహోదరుని కృపలో జ్ఞాపకం చేసుకోండి. జూమ్ ద్వారా అనేకులకు మీకు పరిశుద్ధమైన లేఖన ఉదయకాలం
నైనా తలుపు తట్టి నైనా ప్రభువా నైనా మీరు చెప్పినట్లు ప్రభువా నైనా హృదయం అనే తలుపు వద్ద నేను తట్టుచున్నానని మీ సెలవు ఇచ్చారు. అలాగే మా హృదయకాలం మా తలుపు తట్టి నేను మీరు లోపలికి మీ యొక్క పరిశుద్ధమైన లేఖనములు మేము వినే భాగ్యాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహోదరుని బర్నబాస్ కృపలో జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సంఘములో ఆయన కనెక్ట్ అయిన ప్రతి ఒక్క సహోదరులు అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము. స్వామి, వినిన మాటలు మా హృదయాల్లో ఫలించలాగిన మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాము. స్వామి, సహాయం దయచేయండి కనుక తండ్రి. ఆ సంఘములో జూమ్ యాప్ లో ఆయా శరీర బలహీనతలు ఉన్న పిల్లలందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన సహోదరిని కూడా కృపలో జ్ఞాపకం చేసి చక్కని మాటలతోనైనా ఈ ఉదయకాలం బ్రహ్మానండి మీ మాటలు వినిపించారు. అందులో స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజంగా అలాంటి స్థితి నేను మా జీవితాలు అందరికీ దయచేయమని, నేను మమ్మల్ని తగ్గించుకుని ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయమని ఈ ఉదయకాలం మమ్మల్ని తగ్గించుకుని హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడు మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. వందనాలు. వందనాలన్నా. చివరిగా ప్రార్థించిన ప్రియులు పెద్దలు ఫ్రాంక్లైన్కు ప్రేమవందనాలు. అలాగే జీవం యాప్ లో మరి ప్రారంభ ప్రార్థన చేసిన వారు, పాటలు పాడి సహకరించిన వారికి, విశేషంగా వాక్య పరిచయం చేసిన మన ప్రియులు ప్రభాకర్ అన్న గారికి ప్రేమవందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని నాకు అప్పచెప్పిన దేవదాసులు బర్నబాస్ అన్నకు తిరిగి సమయాన్ని అప్పచెప్తున్నాను.